మీ బావకి నాకు పెళ్ళై 8వ సంవత్సరం నడుస్తున్నా మా పరిచయం మాత్రం 15 ఏళ్ల నాటిది. అవునా? కొంపతీసి లవ్ మ్యారేజ్ ఏటక్క మీది? అబ్బే, అలాంటిది కాదు, కానీ కొంచెం అలాంటిదే. అబ్బా అక్క, అన్నీ వంకరగానే చెప్తావు. సరే, సంగతేటో చెప్పు. మీ బావ అంటున్నాడు 15 ఏళ్ల క్రితం అనంతలో ఉన్న ఆలోచనలు, ఆశయాలు ఇప్పుడు అనంతలో కనిపించడం లేదట. మరేం చేద్దాం? హోరే, ఆశయాలు ఆదర్శాలు అంటూ తిరగడానికి నేనేమైనా 16 ఏళ్ల పొడుచు పిల్లనేట్రా? 3 పదులు దగ్గర పడుతున్న మహిళామణిని. అయితే ఏటక్క, ఈ వయసులో ఆశయాలు ఉండకూడదంటావా? ఉండొచ్చు, ఉన్నాయి కూడా. ఇదిగో, మేముండే మా ఇల్లుందే, దాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. మీ బావకి పిల్లలకి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టాలి. పిల్లలిద్దరినీ బాగా చదివించాలి, అప్పులన్నీ తీర్చేయాలి. ప్రతిరోజు 11 గంటలలోపు ఇంటి పనులన్నీ చేసేయాలి. అన్నిటికీ మించి యూట్యూబ్లో పెద్ద స్టార్ అయిపోవాలిరా. ఒంటికి వాడే సబ్బులు, షాంపూల దగ్గర నుంచి కూరల్లో వేసే పోపుల వరకు పొదుపుగా వాడడమే మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఏ మధ్యతరగతి మహిళకైనా ఇంతకు మించిన ఆశయాలు ఏముంటాయిరా? తెల్లారు లేచిన దగ్గర నుండి కీ ఇచ్చిన బొమ్మల అటు ఇటు తిరుగుతూ అన్ని పనులు చేస్తుంటే మీ బావ మాత్రం వాళ్ళతోనూ వీళ్ళతోనూ పోల్చుతూ ఆశయాలు ఆనపకాయలు అంటాడేట్రా? మీరైనా చెప్పండిరా.